ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ప్రీ ఫైనల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఒకసారి అయితే ఈ పేపర్ని అయితే బాగా చూసుకోండి. సో ఒక లెక్చర్ వచ్చేసి మనకు షేర్ చేశారు దీన్ని, సో షేర్ చేయమనేసి ఒకసారి మీకు యూస్ఫుల్ అవుతుందేమో అనిపించింది. సో ఒకసారి ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఉపయోగపడతాయి. సో నేను ఇంకా ప్రతిదీ ఇక్కడ చూడలేను, ఎందుకంటే డిస్ప్లే కాస్త దూరంగా ఉంది నాకు. సో ఒకసారి నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తాను. సెక్షన్ ఏలో చూడండి. సో మొత్తం మీకు లైక్ యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 questions, ఈచ్ వన్ క్యారీ 4 marks అనమాట. 2 4s 8. అండ్ రోమన్ నెంబర్లో కూడా అంతే, సేమ్ యాజ్ యూజువల్గా. సో మీరు ఏదైనా 2 రాయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 4 marks, 2 4s 8. సో ఒకసారి అయితే చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. సో డెఫినెట్గా అయితే మీకు ఒకవేళ ప్రీ ఫైనల్ జరుగుతున్నట్లయితే ప్రీ ఫైనల్కు కానీ లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ తప్పకుండా అయితే యూజ్ అవుతాయి. ఒకసారి చూసుకోండి బాగా. ఈ గ్రామర్ పాయింట్స్ అయితే బాగా చూసుకోండి, దీంట్లో ఏవి ఉన్నాయి ఏం కథ. మ్యాక్సిమం అయితే మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎక్కువగా ఆడడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మీకు బై హార్ట్ మెథడ్ కాకుండా కాన్సెప్ట్, హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ ఏబుల్ టు రైట్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అనమాట. అంటే ఒకసారి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా అయితే ఫ్లూయెంట్గా మాట్లాడతారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే కాన్సెప్ట్ తెలిసి వాళ్ళు సొంతంగా రాయగలుగుతారు. సెక్షన్ బి చూడండి, పారాగ్రాఫ్స్. సో ఈ మొత్తం ప్యాచ్ చదవాలి. ఆ ప్యాచ్ కింద ఒక 5 questions ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 mark, 5 1 5 అనమాట. కాన్సెప్ట్ బేస్తేలండి పారాగ్రాఫ్స్. అండ్ సేమ్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి దాంట్లో ఉండే కాన్సెప్ట్ అర్థం చేసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాసి ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్గా ఈచ్ 5 1 5 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో టోటల్ మీకు ఉన్న క్వశ్చన్స్ 5. సెక్షన్ సిలో చూస్తే కనుక ఆర్టికల్స్ అనమాట. 6 of the 3 అంటే మొత్తం 6 ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1/2 mark, 6 of the 3. సో ఆర్టికల్స్ మీకు తెలిసి ఉంటుంది. ఇంకా మన చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకా 7th 8th నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఈ ఆర్టికల్స్ చూసుకోండి ఒకసారి. తర్వాత ప్రిపోజిషన్స్, సేమ్ ఇవి కూడా 1/2 mark. ఒకసారి చూసుకోండి, ఆన్సర్స్ వాటిని పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, వర్క్ ఫార్మ్స్ ఇవి మొత్తం 5 ఉన్నాయి. ఈచ్ వన్ క్యారీ 1 mark, 5 1 5 అనమాట. ఇక్కడ రీరైట్ ద సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్. సో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ రీరైట్ చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ మిస్టేక్ ఉన్నదాన్ని మళ్ళీ కరెక్ట్గా రాసే విధంగా అదే ఉంటుంది. చూసుకోండి ఇక్కడ, థామస్ అల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్. బిగిన్ ద సెంటెన్స్ విత్ ద బల్బ్. బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ అల్వా ఎడిసన్. ఇలాగా. She said, I will take you to the park. Change the sentence from direct speech to indirect speech. Indirect speech ఒక మార్క్ ఉంటుంది. Copper is the best conductor. Convert into positive degree. ఇట్లా వాయిస్ సెంటెన్స్ మొత్తం చేంజ్ చేసి ఉంటుంది అండి, అది చూసుకోండి. ఇక్కడ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్ట్ ఇన్ ద అండర్లైన్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ని కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అయితే రాయమన్నాడు, అది చూసుకోండి. ఈచ్ వన్ క్యారీ 1 mark, 5 1 5 అనమాట. యూజ్ ఎనీ 3 of the following phrasal verbs in your own sentence. ఇక్కడ ఏదైనా 3 phrasal verbs ఉపయోగించి ఒక సెంటెన్స్ లాగా తయారు చేయమని చెప్తున్నాడు. 3 1 3. కాన్సనెంట్స్ చూడండి. ఆర్టికల్స్ మీకు తెలుసు కదా, ఆర్టికల్స్, వోవెల్స్, కాన్సనెంట్స్. ఇది 6 of the 3 అనమాట. ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండర్లైన్ వర్డ్స్. హ్యాండ్సమ్, ఆన్ డియర్, హౌస్, హ్యాజ్, హ్యాపీలీ, అండర్. వీటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ కాలమ్ ఏ, కాలమ్ బి. మ్యాచ్ ద ఫాలోయింగ్. లైక్ కాలమ్ ఏ, యూ కెన్ మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. 6 of the 3. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రీ డయాగ్రామ్ అనమాట. దీన్ని చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని చెప్పింటాడు. లేదంటే రీడ్ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. ఈ ట్రీ డయాగ్రామ్ చదివి దీన్ని మీరేం చేయాలి, ఒక పారాగ్రాఫ్ లాగా కన్వర్ట్ చేయమనేది చెప్పాడు. స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ చూడండి. అది
దీంట్లో ఎకోసిస్టము, బయోటిక్ కాంపనెంట్స్, అబయోటిక్ ఇవన్నీ ఇచ్చాడు. దీన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఫుల్ పారాగ్రాఫ్ రాయమని చెప్పాడు. అది లేదంటే ఇది కూడా రాయచ్చు కింద. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి. ఆర్డినల్ స్పెల్లింగ్ రాయమని చెప్పాడు. 5 1 జా 5, దీంట్లో నుంచి ఎనీ 5. నెక్స్ట్ అది లేదంటే ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద గ్రూప్ విత్ రిగార్డ్ టు ద సౌండ్ ఆఫ్ ద అండర్లైన్ లెటర్. దట్ అండర్లైన్ లెటర్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 2 వర్డ్స్ అనమాట. దాంట్లో డిఫరెంట్గా ఉన్నది మీరు బేస్ ఆన్ అండర్లైన్ వర్డ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. ఎగ్జాంపుల్ స్టేషన్, నేషన్, రేషన్. బేస్ ఆన్ ద అండర్లైన్డ్ లెటర్తో అది ఎలా డిఫరెంట్గా ఉందో మీరు రాయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. నెక్స్ట్ రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యూ హ్యావ్ టు రైట్ సిలబుల్స్, నెంబర్ ఆఫ్ సిలబుల్స్, ఎనీ 6 వర్డ్స్ చూస్ చేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్. టూరిస్ట్కి అండ్ రిసెప్షనిస్ట్కి మధ్య కన్వర్జేషన్ ఉంది. సో అక్కడ ఏవైతే పెండింగ్ ఉంటాయో ఆ పెండింగ్ డైలాగ్స్ని మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. చూడండి, జనరల్గా ఉంటుంది. ఇది మీ పేపర్ చూడండి. ఇది ఇంటర్మీడియట్ సంబంధించి పేపర్, ఇది ప్రీ ఫైనల్ పేపరు. సో మేబీ దీన్ని ఒక రివిజన్ పేపర్ లాగా తీసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ఒకవేళ మీకు ప్రీ ఫైనల్ జరుగుతుంటుంది అందులో కానీ ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ and please do subscribe and do like and comment, share with someone who needs one, and thank you so much for watching my video.